సాల్ట్ అంటే ఉప్పు. ఉప్పు లేకుండా ఓ కూరను ఊహించుకోవడం చాలా కష్టం. అందుకని అనుకుంటా పూర్వం రోమన్ సైనికులకు ఉప్పును జీతంగా ఇచ్చేవారంట. అంతెందుకు మన భారతదేశంలోనే ఉప్పుపై పన్నును వేసేవారు. అయితే దీన్ని ఖండిస్తూ గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు. అంతటి చరిత్ర కలిగింది ఉప్పు. అందుకనే ప్రభువు మనల్ని అందరినీ ఉప్పుతో పోల్చాడు. మరి ఈరోజు మనలో ఉప్పులో ఉండవలసిన గుణ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకుందామా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. దానిలో ఎలా ఉంటుంది? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చూసారా, ప్రభు ఇక్కడ మనల్ని ఉప్పుతో పొడుస్తున్నాడు. అలాగే ఈ ఉప్పు కానీ నిస్సారమైపోతే అది దేనికి పనికిరాదు, కానీ మనుషుల చేత తొక్కపడడానికే దాన్ని ఉపయోగిస్తామని చెప్తున్నాడు. అయితే ఈరోజు ఉప్పుకుండే గుణ లక్షణాలు మనం తెలుసుకుందాం. మొదటిగా, ఉప్పు కూరకు రుచినిస్తుంది. ఇదిగో, ఓ క్రైస్తవునిగా మనం కూడా ఈ లోకానికి రుచినివ్వాలి. మనం ఎక్కడుంటే అక్కడ ప్రజలు దేవుని ప్రేమను రుచి చూడాలి. ప్రేమను వాళ్ళు కన్నులారా చూడాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది. అందుకనే ఆయన మనల్ని ఉప్పుతో పోల్చాడు. ఇక రెండవదిగా, ఉప్పు పాడవకుండా కాపాడుతుంది. ఇదిగో, ఓ క్రైస్తవునిగా కూడా మనం లోకంలో ఉన్నప్పుడు పాడైపోతున్న ఈ సమాజంలో దొంగతనాలని, మోసాలని, అబద్ధాలని చెప్తున్న చుట్టూ వారి మధ్య మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ మనం ఉన్న ప్రదేశంలో మనల్ని బట్టి సమాజం పాడవకుండా కాపాడాలి. ఇదిగో, ఇదే ప్రభువు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఇక మూడవదిగా, ఉప్పు దాహాన్ని పెంచుద్ది. అవును, ఒక క్రైస్తవునిగా మనం ఎక్కడ ఉంటే అక్కడ మనల్ని చూసి ప్రజలు ప్రభువు కొరకే దాహం కలగాలి. అవును, వారిలో ఏంటో తెలియని ఆనందం. అరే, ఎప్పుడు వాళ్ళు దేవుడు దేవుడు అంటారు కదా, అసలు ఏముందా దేవుడిలో ప్రత్యేకత? ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడూ అంత ఆనందం. ఎక్కడా బాధపడినట్టు కానీ, నిరాశ చెందినట్టు కానీ, తృప్తి లేనట్టు కానీ ఛాయలే కనిపించవేంటి? వాళ్ళకున్న సంతోషానికి రహస్యం ఏంటి? బహుశా దేవుడేనా? అయితే నాకు అతను కావాలి అని చెప్పి ప్రజల్లో దేవుని ఎడల దాహం కలగాలి. దేవుడు అదే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనం ఎక్కడుంటే అక్కడ ప్రజలు ప్రభు కొరకే దాహం కలగాలి. ఇక చివరిగా, ఉప్పు తాను కనిపించదు, కానీ అది లేకపోతే మాత్రం తప్పకుండా తెలిసేలా చేస్తుంది. ఇదిగో, ఈ లోకంలో మనం కూడా అలాగే ఉండాలి. లోకానికి రుచినిస్తూ ఉండాలి, కానీ మనం కనిపించకూడదు. మనలో ఉన్న క్రీస్తు కనిపించాలి. ఒకవేళ మనం కానీ ఆ ప్రదేశంలో లేకపోతే ప్రజలందరూ వెంటనే గుర్తించాలి, ఏదో మిస్ అవుతుంది. ఇదిగో, ప్రేమగా మాట్లాడే మాట, ఎప్పుడూ ఓదార్పునిచ్చే ఆదరణ ఏదో మిస్ అవుతుంది. బహుశా అది క్రీస్తు ప్రేమను కలిగిన వ్యక్తి ఏమో అని ప్రజలందరూ మనం గుర్తించాలి. ఇదే ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్నాను. మరి ఈ రోజు నుంచి మనం కూడా ఉప్పుల లోకానికి రుచికరంగా, పాడైపోతున్న లోకాన్ని కాపాడేవారుగా, ఇతరులకు క్రీస్తు మీద దాహం కలిగేలా, ఇక చివరిగా మనం కాకుండా క్రీస్తుని కనపరిచేవాళ్ళ, మనం లేకపోతే ఇదిగో క్రీస్తు ప్రేమ లోపించింది అనేంతగా మన జీవితాలను ఉప్పు వలె కలిగి ఉన్నామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.